అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రికాల ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగండమైన మా తండ్రి, దినమంతా తోడియండి మమ్మల్ని క్షేమంగా సజీవులకు ఉంచారు. మీకు వందనాలు. మరి దినమంతా మా ప్రతి పనిపాటులో మీరు తోడుకొని మాకు క్షేమస్థితిని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కూడా నీ పాద సన్నిధికి నడిపించారు. మీకు వందనాలు. మీ సన్నిధిలో గడుపుటకు మాకు మీ కృపలను అనుగ్రహించండి. పాటలతో స్తుతించి కృప దయచండి. మరి మీ వాక్కులు కూడా నాయన తండ్రి పొందుకున్నట్లుగా మీ కృపలను మాకు అనుగ్రహించండి. అపవాది దాని క్రియలు పాతాళ ముందు బంధించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో నుంచి 15వ పాట, యెహోవా నా దేవా నిత్యం అనే పాట పాడుకుందాం. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. నీవు నన్ను ఉద్ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నీవు నన్ను ఉద్ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. పరిశుద్ధ జ్ఞాపకనామమును బట్టి భక్తులారా ప్రభువును కీర్తించుడి. పరిశుద్ధ జ్ఞాపకనామమును బట్టి భక్తులారా ప్రభువును కీర్తించుడి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. ఆయన కోపము నిమిషమే దయాయుష్కాలముండును. ఆయన కోపము నిమిషమే దయాయుష్కాలముండును. ఏడ్పు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును. ఏడ్పు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా.
నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున తలచితే, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున తలచితే, యెహోవా దయ కలిగి నీవేన పర్వతము స్థిరపరచితివి. యెహోవా దయ కలిగి నీవేన పర్వతము స్థిరపరచితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నీ ముఖము నీవు దాచిన ఎప్పుడు నేను క్షోభిల్లితే, నీ ముఖము నీవు దాచిన ఎప్పుడు నేను క్షోభిల్లితే, యెహోవా నీకే మొర పెట్టితే, నేను ప్రభువును బ్రతిమాలుకొంటిని. యెహోవా నీకే మొర పెట్టితే, నేను ప్రభువును బ్రతిమాలుకొంటిని. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నా ప్రాణము వలన లాభమా, నేను సమాధిలోకి దిగిన నా ప్రాణము వలన లాభమా, మన్ను నిన్ను స్తుతించునని సత్యమును గూర్చి అది వివరించునా. మన్ను నిన్ను స్తుతించునని సత్యమును గూర్చి అది వివరించునా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుంటివి. నా అంగలార్పును నీవేగా నాట్యముగా మార్చియుంటివి. నాకు నీ పట్ట వేడి పెంచి సంతోష వస్త్రము ధరింపచేసితివి. నాకు నీ పట్ట వేడి పెంచి సంతోష వస్త్రము ధరింపచేసితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదా. హల్లెలూయా 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 పాట సంఖ్య 137.
ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను, దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దయగల జీవాహారముతో పోషించుచున్నావు, దయగల జీవాహారముతో పోషించుచున్నావు. దేవా నీ జీవజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నీ జీవజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలుపుతివి, నా పాదములను నీవు బండపై నిలుపుతివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరిచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరిచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో నీ రక్తము కాచి నన్ను రక్షించితివి, సిలువలో నీ రక్తము కాచి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవా నీ దయల ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నీ దయల ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానమును నాలో నెరవేర్చినవు ప్రభువా, వాగ్దానమును నాలో నెరవేర్చినవు ప్రభువా. విడవక నా ఎడల నీదు కృప చూపుచున్నావు, విడవక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవా నీ మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నీ మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మా కొరకై త్వరలో రానై యున్న మహిమారాజా, మా కొరకై త్వరలో రానై యున్న మహిమారాజా. దేవా నీ సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నీ సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తనలు 91 చదువుకుందాం.
మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహంలను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహంలను భుజంగంలను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను కనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడు ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. అలాగే కీర్తనలో 121 కూడా చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు నాయన మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ సమయంలో నాయన తండ్రి మీ వాక్కులను నాయన తండ్రి అందుకుంటకు మాకు మీ కృపలను ఇచ్చిన మా హృదయాలను మంచి నేల వల్ల మీరే మార్చమని, వినే చెవులు గ్రహించే మనసు నాయన మాకు అందరికీ మీరు ప్రసాదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి దేవుని వాక్యంలో కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. మనకి పరిచయమైన వాక్యమే, తెలిసిన వాక్యమే అయినప్పటికీ దేవుని వాక్యము మనము ధ్యానించడం ద్వారా, జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకి ఆశీర్వాదం. కొన్ని తలంపులు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 58. ఈ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చేయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతిని ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమె దయగల మా తండ్రి, ఈ రాత్రి నీ వాక్కులు మాకు అనుగ్రహించమని, వినుటకు నీ స్వరము వినిపింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే,
స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఈ స్వస్థత శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, మానసిక సంబంధమైనది. ఇమోషనల్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్, ఇమోషనల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్. ఈ 3 ఏరియాస్లో విశ్వాసులకు స్వస్థత అవసరం. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ వాక్య ప్రకారం అనేది విశ్వాసం ఉంచుతున్న వారికి ఏదైనా బలహీనత, నలత, అనారోగ్యం కలిగినప్పుడు ఎక్కువ సఫర్ అవడం మన దేవునికి ఇష్టం ఉండదు. ఆయన వెంటనే స్వస్థపరచాలి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే ఆయన ఇష్టపూర్వకంగా బాధనైనాను దేన్ని కూడా కలుగు చేయడని వాక్యం ఉంది. ఆయన బిడ్డలు బాధపడడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ సామాన్యంగా శరీరంలో కాబట్టి ఆయా బాధలు వస్తూ ఉంటాయి. విశ్వాసులకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానములు, హేళన వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు. ఆయన శిలువ, ఆయన శ్రమలు. మనం ఆయన శ్రమలను, ఆయన శిలువ కార్యాన్ని, ఆయన త్యాగము, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపొస్తలుడైన పౌలు గారు అన్నారు, రాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. ఇంకొక సందర్భంలో లేఖనాలు రాశారు, క్షణమాత్రముండు చులకని మా శ్రమ అంతకంతకు మహిమా భారము కలుగ చేయుచున్నది. ఐ రిపీట్, క్షణమాత్రముండు చులకని మా శ్రమ అంతకంతకు మహిమా భారము కలుగ చేయుచున్నది. సో మనం చదివిన వాక్యంలో స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అని దేవుడు రాయించారంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో దేవుడు వెంటనే మనలను స్వస్థపరచాలి అనుకుంటూ ఉంటారు. అందుకని ఆయన అన్నారు స్వయంగా, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. ఐగుప్తులకు కలిగజేసిన ఏ రోగము నీకు రానియను అన్నారు. శరీరంలో మనకి బలహీనతలు, అనారోగ్యాలు, తెగుళ్ళు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దేవుడే స్వస్థపరుస్తారు, వాటి నుంచి విడిపిస్తారు. 7 బాధలు కలిగిన అని రాయించారు. యోబు గారికి గొప్ప శ్రమ దేవుడు విడిపించారు. నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆయనకు పసిపిల్ల దేహం వల్లే అయిపోయింది. దైవజనుని మాటకు విధేయత చూపించినప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. శీఘ్రముగా అనంటూ దేవాదేవుడు ఏమనంటూ ఉన్నారంటే, 8 వచనాల్లో ఆ పైన, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ దేవుడు చూపించిన ఉపవాసం ఏంటంటేనండి, దేవుడు కోరుకున్న ఉపవాసం, దేవుడు ఉండమనిన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసము, స్వస్థతను సమకూర్చే ఉపవాసం శీఘ్రముగా. కొంతమందికి జ్వరం వస్తే ఒక్క రోజులోనే తగ్గిపోతాయి, ఒక్క పూట. కొంతమందికి 6 రోజులు 10 రోజులు ఉంటుంది. అలాగే టైఫాయిడ్ కొంతమందికి 2 రోజుల్లోనే క్లియర్ అయిపోద్ది, కొంతమందికి నెలల తరబడి ఉంటుంది. కొన్ని వ్యాధులు అలా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ విశ్వాసులకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మనకు కావాల్సింది ఏంటంటేనండి, దేవుని బిడ్డలకు, రక్షింపబడిన వారికి మొదటిది ఇక్కడ మనం చదివితే 7వ వచనంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు.
మన విశ్వాసులం కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి, రక్షింపబడిన వారు కాబట్టి, విశ్వాస సంబంధాలకు ఎవరైతే ఆకలిగా ఉంటారో, రక్షింపబడిన వారు, దేవుని ఇంటివారు, దేవుని విశ్వాసం ఇచ్చిన వారు, వాళ్ళు ఏ డినామినేషన్ అయినా, దేవుని బిడ్డలకు ఆత్మపూర్ణులైన వాళ్ళకి, ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళకి డినామినేషనల్ ఫీలింగ్ ఉండదు. కారణం ఏంటంటే, ఆత్మ ఎక్కడ ఉండిన అక్కడ స్వాతంత్రము ఉండిన వాక్యంలో, ఆత్మ పరిశుద్ధాత్ముడైన చేట స్వాతంత్రం ఉంటుందండి. నో డినామినేషనల్ ఫీలింగ్. ఆ సంస్థ వాళ్ళు, ఆ సంఘం వాళ్ళు, ఆ డినామినేషన్ వాళ్ళు అనే తారతమ్యము ఉండదు. క్రీస్తు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, బాప్తిస్మము కూడా ఒక్కటే, దేవుని రాజ్యము కూడా ఒక్కటే, నరకము కూడా ఒక్కటే. సాతానుగాడు కూడా 10 నరకాలు తయారు చేయలేదు, నరకం ఒక్కటే. యుగయుగాలు జీవించడానికి సాతాను అటు నరకము, అగ్నిగుండము, ఒక పక్కన అగ్నిగుండం అండి. సాతానుకు దాని దూతలకు, దేవుని బిడ్డలకు నిత్యరాజ్యము, పరలోక రాజ్యం. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు. విశ్వాస సంబంధంలో మనం ఎవరైనా సరిగ్గా ఆహారం లేని వాళ్ళు, పేదలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆహారం పెట్టడం. రెండవది, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట. బంధువులతో మన రిలేషన్స్ సాధారణంగా బాగానే మెయింటైన్ చేస్తాం, కానీ సంఘంలోనే కొంతమందికి మనము వందనాలు చెప్పం. సంఘంలోనే దేవుని మందిరంలో కొంతమందితో మాట్లాడడం, కొంతమందితోనే రిలేషన్స్, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అది దేవునికి ఇష్టం ఉండదు. మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగబడి, ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళం. ఆయన రక్తమిచ్చి, అమూల్యమైన రక్తము ద్వారా, విలువైన గొర్రెపిల్ల రక్తం ద్వారా కడుగబడిన వాళ్ళందరూ కూడా రక్త సంబంధులు. ఆయన రక్తం వలన క్రొత్త నిబంధనకు పాత్రలం, పాలివారం మనం. దేవుని సంఘములో, మందిరంలో, విశ్వాసులలో మనము కొంతమందితోటి ప్రేమగా ఉంటాం, కొంతమందితోటి చాలా విరోధ భావం కలిగి ఉంటూ ఉంటాం. అలాగ ఉండకూడదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ విషయం ఏంటంటే, దిక్కుమాలిన బేదలని ఇంట చేర్చుకొనుటాయి. భోజనం పెట్టవలసి వచ్చినప్పుడు మనం రిచ్ అనుకోండి, రిచ్ వాళ్ళనే చూస్తూ ఉంటాం, పేదలను పట్టించుకోం. డబ్బున్న వాళ్ళని, వాళ్ళతోటే సహవాసం. ఎక్కడికన్నా వెళ్ళవలసి వచ్చినా చర్చిలో వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, మనతో ఎక్కువ స్థాయిలో, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కార్లు ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. ఏ పేద సాదా సామాన్యుడు, చదువులేనివాడు అనుకోండి, నెక్కరేసుకునేవాడు, అలాంటి వాళ్ళు అసలు పట్టించుకోరు, కారు ఎక్కనెవరు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికే చాలా అభ్యంతర పడతారు, వందనాలు చెప్పడానికి కూడా చాలా అభ్యంతర పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమన్నారంటే, దిక్కుమాలిన బేదల్ని ఇంట చేర్చుకోవడం. వాళ్ళని ఇంటికి పిలిచి ఏదో సందర్భంలో వాళ్ళకి ఏదో టీయో తులమో ఫలమో ఇవ్వటం, అది మంచిదని వాక్యము తెలియజేస్తూ ఉంది. దిక్కుమాలిన వారు అంటే ఇటువంటి ఆధారం లేనివారు, దిక్కులేనివారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దిక్కులేని వారిని నీ ఇంట చేర్చుకున్నట్టయు. అంటే విశ్వాస సంబంధుల్లో ఎవరైతే మరి మందిరాలకి వస్తుంటారో, దేవుని నమ్ముకున్న వాళ్ళు, మన సహవాసానికి రాకపోవచ్చు, మన మందిరానికి రాకపోవచ్చు, ఎప్పుడూ మన చర్చిలో అడుగు పెట్టలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాస సంబంధాలు కాబట్టి వాళ్ళు దిక్కులేని వాళ్ళు. వాళ్ళని మనం ఆదరించాలి, వాళ్ళ ఇబ్బందులు పరామర్శించాలి అని యాకోబు గారు రాస్తూ ఉన్నారు కూడాను. తర్వాత విషయం ఏంటంటే, వస్త్రహీనుడు కనబడినప్పుడు మనకి వస్త్రములు ఇచ్చుటయ్యు. చర్చెస్లో కొంతమందికి సరైన బట్టలు ఉండవు. మందిరానికి వస్తారు పేదవాళ్ళు, వాళ్ళు ఆ స్థాయిలోనే దేవుని స్తుతిస్తూ ఉంటారు.
వాళ్ళకి సరైన వస్త్రాలు, వస్త్రహీనత అంటే వస్త్రాలు ఉంటాయి కానీ సరిగ్గా ఉండవు. సరైన వస్త్రాలు కట్టుకోలేరు, పాపం కొనుక్కోలేరు. అలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో, మందిరాల్లో కనపడినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలటండి? వస్త్రములు ఇచ్చుటయ్యం. ఏదో ఒక 100 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 200లో ఏదో ఒక డ్రెస్, షర్ట్ అన్నది. మనం ఇవ్వాలి అని ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం చేసేవి ఇవన్నీ కూడా కుడి చేతితో చేసేవి ఎడమ చేతికి తెలియకూడదు. ఎవరికైనా 100 రూపాయలు చీర పెట్టామనుకోండి, 10 మందికి చెప్పక్కర్లేదు. నేను ఆ లూదియమ్మకే మొన్న క్రిస్మస్కి చీర పెట్టాను, ఇది 100 మందికి చెప్పడం. అలాంటి వాక్యము ఎలా వచ్చేది? రహస్యమందు చూస్తున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తారు కాబట్టి కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, 1 జనవరి. చాలామంది బట్టలు కొంటూ ఉంటారు. షాపులోకి వెళ్ళి ఎలా కడతారంటే, పెట్టుబడి చీరలు ఏమైనా ఉన్నాయండి, పెట్టుబడి చీరలు ఏదో మొక్కుబడికి అన్నట్టు వాళ్ళు కూడా అడుగుతుంటారు. డిసెంబర్లో వెళ్ళేటప్పటికల్లా ఏమండి ఒక 20 చీరలు కావాలండి అని అడిగేటప్పటికల్లా వాళ్ళు కూడా ఏమంటారంటే పెట్టుబడికండి అంటూ ఉంటారు. కానీ విశ్వాసులంగా వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను. మన వలె మనం ఎలాంటి పోనీ మనం ఏదో సూట్ కొనుక్కున్నాం, ఆ రెచ్చబడి ఒకడు వస్తాడు మన గుడికి, నువ్వు సూట్ వేసుకుంటావు. కానీ ఆ రెచ్చబడి సూట్ వేసుకుంటాడా? కాదు. ఉన్న దాంట్లోనే మంచి డ్రెస్ అతనికి తగ్గట్టుగా పెట్టాలి, ఇవ్వాలి. అలాగూ చేస్తే అంటే ఈ 4 విషయాలు మనము చూసామండి. చూడండి, మొదటిది ఆహారము ఆకలికి నోరు పెట్టడం, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండటం, దిక్కుమాలిన వారిని ఇంట్లో చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వటం. ఈ 4 కలిపి బైబిల్లో మనం ఆలోచిస్తే కనుక ఏ హార్ట్ ఆఫ్ కంపాషన్, దయాహృదయము, దయగలిగిన వారికి ఈ లక్షణాలు దేవుడు వరముగా ఇస్తాడు. ఏ హార్ట్ ఆఫ్ కంపాషన్, హార్ట్ ఆఫ్ మెర్సీ, దయ, కరికరము, జాలి, ప్రేమ, వీటితో నింపబడిన వారు, లేక ఆత్మ ఫలములతో నింపబడిన వారు. గల్తీలు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మ ఫలములు కలిగిన వారు ఈ విధంగా చేస్తారు. మనము కూడా ఈ విధంగా చేయాలి అని. కొంతమంది ఏంటంటే ఈక్వల్ స్టేటస్ అన్నమాట. ఎక్కడన్నా సభలకి, మీటింగ్లకి వెళ్ళేటప్పుడు చర్చిలో రకరకాలు ఉంటారు, అందరిని ఎక్కించుకోరు. డబ్బున్న వాళ్ళని మీరు రండి, మనం కారులో వెళదాం, మనము కలిసి వెళదాం. అదో రకమైన మెంటాలిటీ. మనలో ఇలాంటి మెంటాలిటీ, ఇలాంటి నేచర్, స్వభావము ఉండకూడదు. క్రీస్తు వారి యొక్క స్వభావం మనలో ఉండాలి. కనుక ఇలాంటి దయా హృదయము, జాలి కలిగిన హృదయము, ప్రేమ కలిగిన హృదయము మన కలిగినప్పుడు మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటేనండి, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్పిరిచువల్ హీలింగ్, ఎమోషనల్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్, 3 అంతలుగా దేవుడు శీఘ్రముగా స్వస్థత అనుగ్రహిస్తారు. ఏ రోగం వచ్చినా సరే, ఎలాంటి రోగం వచ్చినా సరే, మనం ఈ లక్షణాలు కలిగి ఉండే దేవుడు కన్సిడర్ చేస్తారు, లెక్కలేస్తూ ఉంటారు. అందుకనే మెనే టేకెల్ ఓ పార్సన్ అని రాయించారు. దాని అర్థం ఏంటంటే, నీవు త్రాసులో తోచగా తక్కువ వాడిగా కనబడ్డా. మనకి ఇమోషనల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్ ఇమ్మీడియట్గా కావాలంటే
మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి విషయాలు చూస్తారు, వీటిని వేయి చేస్తారు, అంటే తోస్తారు. అక్కడ నీవు త్రాసులో తోసగా నువ్వు ఈ విషయంలో తక్కువగా ఉన్నావు అన్నది రాకూడదు. అక్కడ కరెక్ట్గా రావాలన్నమాట. కేజీ అంటే కేజీ రావాలంతే, అర కేజీ అంటే అర కేజీ, 100 గ్రాములు అంటే 100 గ్రాములు. కనుక స్వస్థత నీకు శీఘ్రముగా లభించాలి అంటే కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన రోగాలు వస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా భక్తిగానే ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ భక్తి, ప్రార్థన, విశ్వాసం ఇవన్నీ సడన్గా సన్నగిలిపోతూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకి. అది ఆత్మీయ రోగం. దేవుడు వెంటనే స్వస్థపరచడానికి ఆయన సిద్ధ మనస్సు. అసలు ఆ వాక్యం ఏమిటంటేనండి, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, రెడీ టు హెల్ప్. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు, రెడీ హెల్ప్. అన్నిటికీ దేవుడు పరలోకా నుంచి మన కొరకు రెడీగా ఉన్న సిద్ధపడి ఉన్నారు. మనం ప్రార్థన చేస్తే చాలు. ఎంత రెడీగా ఉంటారంటే ఇక్కడ మనం ఇదే 58వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అప్పుడు 9 వచ్చినమండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. ఇక్కడే ఉన్నాను కదా, రెడీ హెల్ప్ అంటారన్నమాట అండి. మనకి ఎవరు కూడా భూమి మీద భార్య కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ రెడీ హెల్ప్గా ఉండలేరు. కానీ పరలోకపు తండ్రి మాత్రం ఏ రెడీ హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్, ఆపత్కాలంలో ఆదుకొనదగిన సహాయకుడు. అందుకని వాక్యం రాయించారండి, ఆయన ఆకాశ వాహనుడై నీ యొద్దకు వచ్చును. క్షణాల్లో వస్తారు మన దగ్గరికి. ఇప్పుడు ఇలాంటి కంపాషనేట్ హార్ట్, ఇలాంటి హృదయం మనకు ఉన్నప్పుడు కొంతమందికి స్పిరిచువల్గా బాగానే ఉంటారు, కానీ ఇమోషనల్ హీలింగ్ ఉండదు. ఇమోషనల్ హీలింగ్ ఆత్మీయంగా చాలా ఉజ్జీవంగా వాళ్ళు ప్రార్థన చేశారంటే కనుక ఎదుటి వాళ్ళకి స్వస్థ వచ్చేస్తుంది. సంఘంలో ఆ రోజు 500 మందికి స్వస్థ, చేతులిచ్చి ప్రార్థన చేస్తారు, టచ్ హీల్ అంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళి భార్యను తెరివేసేస్తాడు. ఏంటంటే అంతే, ఆయనకి ఇమోషనల్ హీలింగ్ ఉండదు. బయట బాగానే ఉంటాడు. అందుకని ఇమోషనల్ హీలింగ్ అవసరం, స్పిరిచువల్ హీలింగ్ అవసరం, ఫిజికల్ హీలింగ్ కూడా అవసరమే. చిన్న చిన్న విషయాలు మండిపడిపోతూ ఉంటారు. ఇమోషనల్ హీలింగ్ లేదు వాళ్ళకి. మానసికంగా ఏయో కొన్ని బలహీనతలు, అనారోగ్యాలు, రోగాలు, ఆ రోగం ముదిరే తెగులైపోతాయి. ముందు బలహీనత, ఆ బలహీనత తర్వాత అనారోగ్యం అయిపోద్ది, అనారోగ్యం రోగం అయిపోద్ది, రోగం తెగులైపోద్ది. అందుకనే దేవుడు ఇమోషనల్ హీలింగ్ కూడా చాలా అవసరం అంటూ ఉన్నారు. చక్కని వాక్య పరిచర్య చేయొచ్చు, చక్కని పాటలు పాడవచ్చు, చక్కగా వాయిద్యం వాయించవచ్చు, మాటలతో ఎదుటి వాళ్ళని ఎంతో ఆదరించవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళకి స్థిమితం లేకుండా గలిబిలి, ఇంట్లోకి వెళ్ళారంటే గలిబిలి, అసమాధానం. ఇంట్లో నలుగురున్నా 10 మంది ఉన్న నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మానసికంగా అనారోగ్యాలు ఉన్నట్టుగా లెక్క. వాళ్ళకి కూడా దేవుడు ఇమోషనల్ హీలింగ్ ఇవ్వాలంటే, స్వస్థత శీఘ్రముగా లభించాలంటే ఈ విషయాలు కలిగి ఉన్నప్పుడు, ఫిజికల్ హీలింగ్ అంటే ఏ అనారోగ్యమైనా సరే ఇమ్మీడియట్గా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరుస్తారు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను రాయించారు. కనుక ఈ రాత్రి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి హీలింగ్ కావాల. కొంతమంది శారీరకంగా, ఫిజికల్గా చాలా హెల్దీగా, లావుగా, పొడుగ్గా, మంచి దృఢంగా ఉంటూ ఉంటారన్నమాట. మైక్ టైసన్ లాగా 10 మందిని కొట్టేసాడంతగా ఉంటారు. కానీ వాళ్ళు ఇమోషనల్గా బలహీనంగా ఉన్నప్పుడు బలిని చూసి భయపడతారు, కందిరీగలు చూసి భయపడుతూ ఉంటారు,
మిడతలు, చిన్న చిన్న పురుగులు కూడా భయపడిపోతూ ఉంటారు, బొద్దింకలు భయపడిపోతుంటారు. అంటే మానసికంగా వాళ్ళు బలహీనలు. కానీ దేవుడు ఏమంటున్నారంటే మనము ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా బలవంతులుగా ఉండాలని. మనోధైర్యము, మనోబలము, ఆత్మబలం, ఆత్మలో బలం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. శరీర సంబంధమైన రోగాలు ఆటోమేటిక్గా పోతాయి. ఆత్మ సంబంధమైన రోగాలు కూడా పరిశుద్ధుల సహవాసంలో వాక్యం చదవడం ద్వారా, వీటి ద్వారా పోతూ ఉంటాయి. కానీ మానసికమైన రోగాలు అంత త్వరగా పోవు. సైకలాజికల్ డిసీజెస్. అందుకనే మనోవ్యాధికి మందు లేదు అంటూ ఉంటారు. ఆ మనోవ్యాధికి మందు దేవుని దగ్గరే అడగాలి. ప్రభువా, నేను ఉట్టిని చిరాకు పడిపోతున్నాను ప్రభువా, ఆ చిరాకు పడిపోయే ఆ తత్వం నాలోంచి తీసివేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఉట్టినే కోపం వచ్చేస్తున్న ప్రభువా తీసివేయండి. గర్వం కూడా మానసిక రోగం. ప్రభువా, నేను చాలా ప్రౌడ్, గర్వంగా మాట్లాడుతుంటాను ప్రభు. కొంతమంది గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, నాకేంటి అంటూ ఉంటారు. కొంతమంది లోన గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, నాకేంటి, నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, 4 ఎకరాలు, బోల్ డబ్బు, నా కొడుకులో 4 ఉద్యోగాలు, నాకు పెన్షన్ వచ్చేస్తుంది 70,000, నాకేంటి. అదొక రోగం. ఇలాంటి రోగాన్ని ఇచ్చి కూడా మనకి విడుదల అవసరం. దేవుడు స్వస్థపరచాలి. కనుక ముగించే ముందు జ్ఞాపం చేసుకుందాం. మనం చదివిన ప్యాసేజ్ ఏం తెలియజేస్తుందంటే మనకు దయా హృదయము కలిగి ఉండాలి. మనం ఏ హార్ట్ ఆఫ్ కంపాషన్. కరుణ, దయ, వాత్సల్యత. మన దేవుడు వాత్సల్యత గలవాడు. అందుకని అనుదినము నూతనముగా మన ఎడల ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని రాయించారు వాక్యంలో. మనం తర్వాత మన వాక్యాలు చూస్తే కనుక స్వస్థత కావాలంటే ఈ 4 విషయాలు తప్పక మనము అనుదినము చేస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా అనుకోండి, వీలైనప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉండాలంటే సమయం దొరికే కొలది, మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల అని రాయించారు అపొస్తలుడైన పౌలు గారు. ఏమని రాశారంటే మరి విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల. స్నేహితులకు మనం ఎలాగ చేస్తూ ఉంటాం, బంధువులకి ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం, ఇళ్లలో అన్నీ చేసుకుంటూ ఉంటాం, కొలీగ్స్ మధ్య చేస్తుంటాం. కానీ దేవుడు కోరేది విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల. ఏ డినామినేషన్ అయినా ఏమండి, విశ్వాసుల విషయంలో మనము మన ఆహారంలో కొంచెం పెట్టడం. కొన్నిసార్లు ఆకలి కొన్న వారి కంటే పేదోళ్ళు అనుకుంటూ ఉంటాం, ఒకడు ధనవంతుడే. కొన్నిసార్లు హోటల్స్ అన్నీ మూసేసి ఎక్కడా తిండి లేక కొంతమంది ధనవంతులు పిసినారులు ఉంటారండి. జేబుల నిండా కట్టలు 1000 కొలది ఉంటాయి, కానీ ఈ పిసినారోడికి ఒక 50 రూపాయలు ఇచ్చి భోజనం తినమంటే విలవలాడిపోతుంటాడు, తినలేడు. అందుకని ఏదో ఒక ఇంటి దగ్గర మనకి దొరికేది కదా అని వస్తూ ఉంటాడు. అంటే ఆడు ఆకలిగా వస్తాడు కాబట్టి తప్పదంగా ఆవురెవరమంటే చూస్తూ ఉంటాడు. మనం దాన్ని గ్రహించి మనం ముద్ద పెట్టయితే తినేస్తాడు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం. రక్త సంబంధికి ముఖము తప్పం. ఏ డినామినేషన్ అయినా సరే మనం ప్రేమించాలి వాళ్ళని. ఇదివరకు డినామినేషన్లు ఎలా ఉండేదంటే, ఇదివరకు ఇతర డినామినేషన్లు చూస్తే అయిపోయాడు దెయ్యంలాగా ఉన్నాడు, ఆడు దెయ్యం, ఆడు భూతం, ఆడు సాతానుగాడు అన్నట్టు చూసి కూడా నేను నాకు తెలియక, వాక్యం పెద్ద తెలియక. అంటే నేను పెరిగిన డినామినేషన్ వాళ్ళు పెరిగాను. నేను ఎదురు వాళ్ళందరూ కూడా సాతాను సంబంధం అన్నట్టు చూసుకోండి. వాక్యం తెలుసుకున్నాక ఈ డినామినేషన్ అయినా ఒకటే బైబిల్. కనుక అందరినీ మనము ప్రేమించాలి. బైబిల్ మిషన్ వాళ్ళు స్లోగన్ రాసుకుంటూ ఉంటారు. ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ
దూషించరాదు, ద్వేషించరాదు అని ప్యాంప్లెట్లో పుస్తకాలు రాస్తుంటారు. అదే ప్యాంప్లెట్లకి పుస్తకాలకే పరిమితం, మనసుల్లో ఉండదనుకోండి, వాటికే పరిమితం. ఇక్కడ చూస్తూ ఉంటే దిక్కుమాలిన భేదలను ఏంట చేర్చుకోవడం. దిక్కులేని వారు ఎవరున్నా సరే, ఎన్ని డినామినేషన్, ఇంటికి పిలిచి వాళ్ళకి ఒక పండో, ఒక స్వీటో, ఏదో ఒకటి ఇవ్వడం చిన్నదే, అది పరలోకములు గొప్ప విలువ గలది. 4వ విషయం, వస్త్రహీనుడిని కనబడినప్పుడు మనకి వస్త్రములు ఇవ్వడం. ఏదో చిన్నది కలిగిందే మనం ఇచ్చామనుకోండి, దేవుడు ఏమంటున్నారంటేనండి, స్వస్థత నీకు శిఖరంలో ఉంచిన దాని మీద ఏమన్నారంటే ఉపవాసం అంటున్నారండి. మన పనిగట్టుకొని మన కడుపు మార్చుకోక్కర్లేదు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీవు చేసిన నీ వెలుగు వేకో చొక్కవలే ఉదయించును. అంటే ప్రతి దినము మనకి వెలుగు యెహోవాయే నీకు నిశ్చయమైన వెలుగుగా నుండును అని వాగ్దానం ఉంది. యెహోవాయే నీకు నిశ్చయమైన వెలుగుగా నుండును అంటే వెలుగు ఉదయించినట్టు అర్థం ఏంటంటే దేవుడు మనకి ప్రత్యక్షం అవుతారు. తర్వాత స్వస్థత నీకు శీఘ్రం లభించును, నీ నీతి నీ ముందర నడుచును. వాక్యంలో మాట ఉందండి, నీవు నీతి గల దానవై స్థాపించబడదు అన్నది వాక్యంలో. నీతి యెహోవాయే మన నీతి, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అండ్ ఫైనల్గా యెహోవా మహిమ నీ సైన్య వెనుకటి భాగమును కావలి కాయును. మనము మన కుటుంబము బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, మన ఇంటికి, మన ఇంటి చుట్టూరు కూడా దేవుని మహిమ, ఆయన ప్రభావము, గ్లోరీ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుని మహిమ మనం వెనుకుంటుంది. అంటే మనం చూసే వాళ్ళకి మనం కనబడే కంటే దేవుని మహిమ కనబడుద్దండి. దేవుని మహిమ, పరలోకపు మహిమ కనపడుతూ ఉంటుంది. నీ సైన్యపు వెనుకటి వారు కావలి కాయును. కానబెట్టంటే వెనుకని ఎందుకని రాయించానంటే అపవాది మనలను వెనక నుంచి పడతాడో చూస్తూ ఉంటాడు, బోర్లు తోసేయడానికి. అందుకని దేవుడు మనలను వెనుక నుంచి కాపాడుతూ ఉంటాడు, మహిమతో కప్పుతాడు ఆయన. మహిమ, దేవుని మహిమ, మనమైన మహిమను కనుగొంటిమి అన్నారు. కనుక మనం నిద్రపోయే ముందు ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని, కీ పాయింట్ ఏంటంటే మనకి ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి బలహీనత వచ్చినా శీఘ్రముగా ఎలా వచ్చిందో అలా తగ్గిపోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ 4 మనము చేయాలి. ఈ 4 బాధ్యతగా సక్రమంగా మనం చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఈ ఆశీర్వాదాలు ఉంటాయి. అసలు కుదరని రోగం అంటే ఇది రాదు. అన్నీ సింపుల్గా పోయే బలహీనతలు వస్తూ ఉంటాయి, అలా వస్తూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి, అంతే. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. కొంతమందికి మానసిక స్వస్థత లేకుండా నిద్ర పట్టదు. కొంతమందికి ఏ ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, అలాంటి వాళ్ళకు కూడా దేవుడు స్వస్థత ఇస్తారు. ఈ రాత్రి లైవ్లోకి పెంచిన ప్రతి బిడ్డకు, వాక్యము వినిన ప్రతి బిడ్డకు దేవుడు మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, వారికి వారి బిడ్డలకు యెషయా గ్రంథం 58:7 ప్రకారము దయచేసి దీవించి మనలను ఆయన రాకడకు సంపూర్ణంగా ఆయత్తపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, మీకు మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము నాయన. ఈ రాత్రి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయము నీ సాన్నిధ్యం కొరకు మీకు వందనాలు. యెషయా గ్రంథంలో మీరు అనుగ్రహించిన లేఖనాలు మాకు దీవెన కారణంగా చేయండి. ప్రజ్యోతి గారిని బట్టి మీకు వందనాలనైనా. బ్లెస్సీ గారికి ఫీవరు, బీపీ, మెడ వీపు, కాళ్ళు నొప్పి, నిద్రలేమి, మధ్యపరుపు, ఇవన్నీ ఉన్నాయి. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారము స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అని తెలిసిన వాగ్దానం ప్రకారము ప్రజ్యోతి గారి యొక్క తల్లి గారిని హస్తంతో తాకి స్వస్థపరచండి. నవంబర్ 13వ తారీఖున హాస్టల్ వెల్ఫేర్ కోర్టు విషయంలో వారికి విజయం అనుగ్రహించండి. వారికి కావాల్సిన ఆరోగ్యము, క్షేమం దయచేయండి, ఉద్యోగం అనుగ్రహించండి, వివాహం జరిగించండి. శ్రీనివాసరావు గారిని బట్టి కొందనాలు, వారిని, వారి కుటుంబాన్ని మనైనా మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా స్వస్థపరిచి ఆరోగ్యక్షేమలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిరీక్షణ రావు గారిని బట్టి కొందనాలనైనా
మీరు అనుగ్రహించిన వాగ్దానము నెరవేర్చి వారిని, వారి కుటుంబాన్ని సంపూర్ణంగా స్వస్థపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం. మనైనా స్టడీ గారు కూడా ప్రార్థిస్తున్నాం నాయన. వారిని, వారి కుటుంబాన్ని నిండారులుగా దీవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మనైనా సుజాత గారు ప్రార్థిస్తున్నాం నైనా. మరి మెంటల్ సఫరింగ్ ముందునైనా ఈ మానసిక ఈ బలహీనత యేసు నామములో తీసివేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము దయచేయండి, క్షేమం దయచేయండి. శీలం కిరణ్ కుమార్ కొందనాలనైనా వీరిని వీరు జ్ఞాపం చేసుకుని మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మన ఐ డోంట్ కేర్ అనే ఈ బ్రదర్ కుటుంబాన్ని కొందనాలు, ఈ ఫ్యామిలీ దీవించి ఆస్వాదించి క్షేమము, సమాధానం దయచేసి స్వస్థత నీకు శీఘ్రం లభించిన సూచన నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మన వేర్పుల జైసన్ గారు కొందనాలు, వారిని వారి కుటుంబం దీవించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా స్వస్థపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం. జక్కయ్య గారి కొందనాలు, గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించండి. నీ విశ్వాసము గొప్పదని సూచన నెరవేర్చండి. వివాహం కొరకు సిద్ధపరచండి. మనైనా సంతోష్ గారి కొందనాలైనా వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడి రక్షించి పోషించి మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మెరిచిన లేఖనాలు, వాగ్దానాల ప్రకారము మమ్మల్ని అందరినీ ఆస్వాదించండి, దీవించండి, కాపాడండి, సంరక్షించండి. మేమందరము ప్రభువైన నీ యొక్క వాక్యానికి విధేయులమై, వాక్యానికి లోబడి మీరు ఈ భూమి మీద సంచరించినప్పుడు మేలు చేసి ఎలాగో సంచరించారో, ఎలాగో కరుణా వాత్సల్యత కలిగి ఉన్నారో, మీరు ఎలాగో జాలి పడుతూ వచ్చారో, జాలి గల హృదయం కలిగి ఉన్నారో, అట్టి జాలి గల హృదయం మాకు దయచేయండి. దిక్కుమాలిన వారిని మా ఇంట చేర్చుకోవడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రములు లేని వారికి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, మన రక్త సంబంధికి ముఖము తప్పింపుకుంటాను రాయించారు. మనైనా అందరి ఎడల మేము మన కంపాషనేట్ హార్ట్ కలిగి మేము జీవించే శక్తి మాకు అనుగ్రహించి తద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదము యెహోవా మహిమ నీ సైన్య వెనుకట భాగం కావలి కాయను సెలచిన నెరవేర్చి మేము ఇటు రీతిగా జీవించి నీ కొరకు పాత్రమయ్యే భాగ్యం దయచేసి, నీ మహిమ మా వెనుకటి భాగంలో కావాలి కాసే కృప దయచేసి, మా నీతి వేకువజొక్కలు ఉదయించే కృప దయచేయమని ప్రార్థిస్తూ, తేజరిలే కృప దయచేయమని, స్వస్థత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ, ప్రతి కుటుంబాన్ని పరిచరణ దీవించమని, వారి వారి అక్కర్ల అవసరాలు తీర్చమని ప్రార్థిస్తూ, పరలోక సమృద్ధి బిడ్డలకు అనుగ్రహించమని, ఈ రాత్రికి ప్రభానైనా ఏకపించిన బిడ్డలు ప్రభానైనా మాతాంగి మనీషయ్య గారి కొరకు ప్రార్థన పీసీవీడుతో మరి బాధపడుతున్నారు, స్వస్థపరచండి, గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన మరి సంతోష్ గారు ప్రార్థించమని కూడా అనీషయ్య గారు మీరు కొందనాలనైనా వారికి కృపను అనుగ్రహించండి, మానసిక, ఆత్మీయ, శారీరక స్వస్థత అనుగ్రహించి క్షేమం దయచేయండి. విశ్వాసన్న, ఫీబక్క, మధు, శ్వేత, గ్లోరీ, చిన్న భావన కొందనాలు, వారిని దీవించి ఆస్వాదించండి. మానసిక, ఆత్మీయ, శారీరక స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన క్షేమం దయచేయండి. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అనుసరించిన వాగ్దానము ప్రతి వారి పక్షంగా, మా అందరి పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ, వినిన వాక్యాన్ని మాలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ, మేము నిద్రపోవచ్చు ఉండగా మీరు కనపడండి, మాట్లాడండి, నీ దర్శన భాగ్యం దయచేయండి, మమ్మల్ని తాకి దీవించండి, చేతులిచ్చి మమ్మల్ని ఆస్వాదించండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడను దర్శించి, దీవించి, ఆస్వాదించి, కాపాడి, సంరక్షించి, పోషించమని నీ రావడంలో సిద్ధపరచమని ప్రార్థిస్తూ, మా దేశాన్ని కాపాడండి. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందనైనా మీరే ప్రభునైనా అక్కడ పరిస్థితులు చక్కబెట్టి గాయపడిన వారిని మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తూ, ప్రాణాలు కోల్పోయారనైనా ఆ కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తూ, ఉదయకాలం మంది మిమ్మల్ని సృష్టించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి ఇక్కడికొచ్చినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దినాహారం దయచేయము, మా ఎడల అపరాధం చేసిన అపరాధాలు క్షమించము, మమ్మను శోధనలు ఏకాదశిని తప్పించము, రాజ్యము బలం మహిమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలంలో తోడిన మనలను ఆయన రాకడకు ప్రయత్పరచను గాక, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.
ఉదయం కలుసుకుందాం. మార్నింగ్ మినిస్ట్రీకి సిద్ధపడదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.